చూసినట్టయితే కాంగ్రెస్ జనతా పార్టీ అనేది యూత్ అయితే స్టార్ట్ చేశారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఏదో ఒక ఆవేశంలో ఊగిపోయి పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ. సో ఆ పార్టీకి ఎటువంటి నామరూపాలు ఏం లేవు, ఎటువంటి మూలంకరణాలు లేవు, సిద్ధాంతాలు లేవు, స్ట్రాటజీలు లేవు, ఏం లేవు. జస్ట్ ఏదో ఒక మాట అన్నాడు జడ్జి అని చెప్పేసి ఓ క్షణికావేశంలో యువకులు ఊగిపోయి ఎక్కడో ఎవరో కనిపెడితే ఆ పార్టీని ఫాలో అయిపోయి మా అందరికి యూనిట్ వచ్చేసింది, జనాల చైతన్యం వచ్చేసింది, ప్రజల్లో మార్పు వచ్చిందని చెప్పేసి అనుకొని ఒక మూర్ఖత్వంలో పెట్టినటువంటి పార్టీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆ పార్టీ ఆ కాంగ్రెస్ జనతా పార్టీ. అదే బ్రో, ఇప్పుడు పాకిస్తాన్లో అవసరం లేదు, ఫస్ట్ మన ఇండియా గురించి ఆలోచిద్దాం. వాడికి అంత అది ఏదో క్షణికావేశంలో అలా అన్నాడని చెప్పేసి పెట్టినారు కదా. సో ఇప్పుడు మన దేశంలో ఎన్నో జరుగుతున్నాయి అవినీతులు, వాటి గురించి పోరాడరే మళ్ళీ ఇదే యువకులు చైతన్యం అంటున్నారు కదా. అదే కాంగ్రెస్ జనతా పార్టీ అంటేనే చైతన్యము, దాన్ని ఫాలో అయిపోతే మనలో చైతన్యం వచ్చినట్టే, దాన్ని ఫాలో అయినామంటే మళ్ళీ ఒక మార్పు వచ్చినట్టే అని అనుకుంటారు కదా యువకులంతా. సో మన నీట్ పేపర్ అనేది ఒకటి లీక్ అయింది, మీ అందరూ తెలిసే ఉంటుంది నీట్ పేపర్. మరి దానికోసం ఎందుకు అంత యూనిట్ రాలేకపోయింది, పోరాడదామని చెప్పేసి. మన మైనర్ బాలికైన ఒక అమ్మాయిని జరిగింది, చెప్పకూడదు. సో అది జరిగినప్పుడు మళ్ళీ ఎందుకు యూత్కి చైతన్యం రాలేదు? ఒక పార్టీని ఫాలో అయిపోయినంత మాత్రం నీకు చైతన్యం కలిగిందని నీకు అనిపించినప్పుడు, అక్కడ నేను మారినా నీకు అనిపించినప్పుడు, అక్కడ మార్పు చెందినా నువ్వు అనుకున్నప్పుడు, అక్కడ చైతన్యం కలిగిందని నువ్వు అనుకున్నప్పుడు, ఎందుకు మరి నీకున్నటువంటి హక్కుల కోసం నువ్వు ఎందుకు పోరాడలేకపోతున్నావు? సంబంధం లేని సిద్ధాంతాలు లేని ఒక పార్టీ వచ్చింది, దాన్ని ఫాలో అయిపోవాలా, యూనిట్ వచ్చింది అనుకోవాలా, మూర్ఖత్వంలో బతకాలా? నీ దగ్గర ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక అవినీతి చేసిన రాజకీయ నాయకుడు ఉంటాడు, అతను అవినీతి చేస్తున్నా నీకు తెలుసు, అయినా కూడా ఓటేయడానికి నువ్వు ముందుకు వెళ్తావు. మరి అక్కడ ప్రశ్నించవే నువ్వు ప్రశ్నించుకోవు కదా. అరే అవినీతి చేశాడే, ఇక్కడ నేను యువకుని కదా ఆలోచించాలి, అక్కడ ఆలోచించావు. కానీ ఏదో ఒక పార్టీ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కదా దాన్ని ఫాలో అయిపోదామని నువ్వు అనుకుంటావే. సో గ్రౌండ్ లెవెల్లో బతుకు. ఏదో ఆకాశంలో ఏదో సోషల్ మీడియాలో పెట్టేసామని చెప్పేసి ఆకాశంలో బతికే కష్టం అక్కడే ఉంటావు. ఆవేశంలో వచ్చే పార్టీలు ఎప్పటికీ ఉండవు, ఆలోచనతో ఉన్న పార్టీలే నిలబడతాయి. ఆవేశంలో ఎన్నో పార్టీలు వచ్చి పోతుంటాయి, నాకంటే బాగా మీకే తెలుసు. సో ఆలోచనతో ఉన్న పార్టీలు మాత్రం ఎప్పటికైనా నిలబడతాయి. సో అది జస్ట్ ఒక మధ్యంతర పార్టీలు అంతే, వెళ్ళిపోతుంటాయి. సో దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది జస్ట్ కేవలం వాళ్ళ ఒక ఇన్ఫ్లుయెన్స్ కోసం అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ అక్కడ ట్రెండ్ అవుతుంది. సో ట్రెండింగ్ కోసం వాళ్ళు కూడా 4 మాటలు చెప్దామని చెప్పేసి చెప్తున్నారు తప్ప దానికి ఏం ఓటేసే వాళ్ళు లేడు, దానికి ఏం గుర్తు లేదు, దానికి ఎటువంటి ఏదో ఎలా అంటే ఒక రథసారథి లేకుండా రథం ఎలా కదులుతుంది అలాంటి కదిలే పార్టీ అది. అక్కడ రథసారథి లేదు, కేవలం రథం ఉందంతే, దాన్ని ఎవడు నడపాలా, నడిపేవాళ్ళు లేడు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంది, కమిటీ ఏది, ప్లీనరీ ఏది, ఏం లేదు కదా. సో అలాంటి పార్టీ గురించి ఆలోచించుకోవడం కూడా జనాలకు టైం వేస్ట్, జస్ట్ ఒక మూర్ఖత్వం. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మారుతుంది తప్ప ఏదో పార్టీలను లేకపోతే కొత్త ఆలోచనతో లేకుండా ఆవేశంతో వచ్చిన పార్టీలకి మద్దతు ఇచ్చి టైం వేస్ట్ చేసుకోవడం మీ బుద్ధి తక్కువ అవుతుంది అంతే.